నమస్తే అన్న. ఇదొక సీక్రెట్ టెక్నాలజీ. మన ఒక ఫోటో ద్వారా మన బాడీని కనెక్టివిటీ చేసి, మన చెవిలో మాటలు దించి, మనకు నెత్తిలో కూడా వీడియో లెక్క వస్తుంది, మన శరీరంలో వీడియో లెక్క వస్తుంది. మన ఫోటో ద్వారా కూడా చేస్తారు. సో మనిషి ద్వారా మనిషి కూడా కనెక్టివిటీ చేసుకుంటూ పోతారు. అయితే ఇప్పుడు నడుస్తుంది ఈ జనరేషన్లో. అంటే ఇంతకుముందు చాలామందికి ఇట్లా చేతబడి అని బెదిరించిర్రు, కానీ ఇది చేతబడి కాదు, ఇది ఒక టెక్నాలజీ. సో నడిపిస్తుర్రు. మన సిరిసిల్ల డిస్టిక్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ నుంచి ఉన్నారు. అయితే అన్న, అందరికీ తెలవాలి ఈ టెక్నాలజీ గురించి. వీళ్ళు మెయిన్ టీమ్ ఏమో బైరన్లో ఉంటారు, గల్ఫ్ కంట్రీలో, బైరన్లో, కువైట్లో కానీ, మస్కట్లో కానీ, దుబాయ్లో కానీ, ఖత్తర్లో కానీ, ఇతర కంట్రీల్లో కూడా ఒక్కొక్క టీం ఉన్నారు. సో మెయిన్ టీం బైరన్లో, ఇంకో టీం ఇండియాలో. అయితే వీళ్ళు కలిసి చేస్తారు. ఒక మెయిన్ ఏమో ఒక 200 మంది అనుకో. అయితే ఇది ఎట్లా నడుస్తుంది, ఇది ఏంటిది అనేది నేను దీని గురించి చెప్తా. అంటే చాలా రోజుల నుంచి ఇది ఒక టెక్నాలజీ ఉంది కదా అని నేను వేసుకుంటూ వస్తున్నా. సో ఇప్పుడు ఎట్లా అంటే, ఈ టెక్నాలజీ మనకు వేస్తే ఎలా ఉంటుంది అనేది నేను చెప్తా దీని గురించి. అయితే మనకు ఫస్ట్ కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు చెవులకు మాటలు దించరు. ఒక 10-20 రోజులు చెవులకు మాటలు దించరు. ఆ తర్వాత మనకు మొత్తం మన సీక్రెట్ లేనిది, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మన ప్రతిదీ సీక్రెట్ మొత్తం తెలుసుకుంటారు. అంటే మన గొంతు కాడ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనకు కనెక్ట్ చేసినప్పుడు మన శరీరంలో వాళ్ళు ఉన్నట్టే సేమ్. ఒకళ్ళిద్దరిని మనకు శరీరంలో ఉంచుతారు, మొత్తం తెలుసుకోమంటారు అన్నట్టు. మన గొంతు కాడ ఉంటారు, మన ఛాతీ మీదకు ఉంటారు, మళ్ళా మన నెత్తిలో కూడా ఉంటారు. ఓకే అన్న. ఇంకా వీళ్ళు స్కామ్ చేయాలంటే మన వీప్ మీద చేస్తారు, ఇట్లా వెనుక సైడ్లో. మనం ఒకవేళ చూపించాలంటే దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి అరబ్బులు ఉంటారు, ఒక టీం ఇండియాది. ఇక టీం కూడా ఉంటుంది. మన నెత్తిలో ఒక్కొక్క హాల్ ఉంటుంది అన్నట్టు. ఏ హాల్లో ఏం జరుగుతుంది ఎక్కువ చాలామందికి చూపించరు. సో చూపించిన వాళ్ళకి చూపిస్తూ ఉంటారు అట్లా. ఇంకోటి, మనకు తేడా మాటలు తెప్పియాలనుకున్నా సో మన గొంతు ద్వారా మనకు తెప్పిస్తారు. అంటే మన గొంతులో వాళ్ళు మన ఫేస్ చూసుకుంటా మన గొంతులో కూకున్నట్టు, మన గొంతుని ఆడిస్తున్నట్టు కూడా చేస్తారు. అంటే మనకు తప్పుడు మాటలు కూడా తీసుకురావచ్చు. సో నాకు తెలుసు కాబట్టి నేను కంట్రోల్ చేసుకుంటా. తెలియని వాళ్ళు అయితే కంట్రోల్ చేసుకోరు, లేకపోతే ఏదో ఒక విధంగా చెడు మాటలు కానీ ఇట్లా వచ్చేస్తాయి అన్నట్టు. సరే అన్న, ఏదో లొల్లి పుట్టించడం కానీ ఇట్లా కూడా చేస్తారు. ఇంకోటి, మనకు బాడీ ఏమన్నా వీళ్ళు స్కామ్ చేయాలనుకుంటే బ్లాక్మెయిల్ చేసి, మనకు బ్లాక్మెయిల్ లోపలనే చేస్తుర్రంటే మనకు ఈ భాగంలో మనకు తిడతారు. చెవు నుంచి ఈ భాగంలో తిడతారు అన్నట్టు. ఈ ఫేస్ మన చెవులకు చూసుకుంటా తిడుతూ ఉంటే మనకు మాటలు వస్తూ ఉంటాయి ఈ కనెక్టివిటీలో ఉంటాయి. ఓకే అన్న. మనకు ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. ఒక మనిషికి ఏ విధంగా అయితే నాశనం చేయాలనో ఆ విధంగా దీంతో నాశనం చేయొచ్చు ఈ టెక్నాలజీతో. ఇంకా మనకు ఇట్లా మన ఫేస్ చూసుకుంటే వాళ్ళు కొట్టినట్టు యాక్ట్ చేసి చూపిస్తే మనకు కనిపిస్తుంది. సో మనం చూపించాలనుకున్నా వాళ్ళకు కనిపిస్తుంది. అంటే దీనిలో వీడియో ఉంది, ఆడియో ఉంది. ఓకే అన్న. వీడియో కూడా వస్తుంది. కొంతమందికి పర్ఫెక్ట్ చూపిస్తారు వీడియో, కొంతమందికి చూపెట్టరు, ఓన్లీ చెవులో మాటలు తెచ్చి బెదిరిస్తారు. ఇంకా వాళ్ళు ఇట్లా మన ఫేస్ చూసి వాళ్ళు ఇట్లా గోక్కున్నా మనకు గోకినట్టు వస్తుంది. వాళ్ళు ఏం చేసినా మనకు అది వస్తుంది. మన ఫేస్ చూసుకుంటే వాళ్ళు కడుపు నొప్పి పెట్టించినా మనకు నొప్పి వస్తుంది. సో మనకు నెత్తి నొప్పి వాళ్ళు పెట్టుకున్నా మనకు కూడా నెత్తి నొప్పి వస్తుంది. ఎవరితోని మాటల్లో ఇట్లా లొలి పుట్టియాలనుకున్నా పుట్టిస్తారు, కోపం ఎక్కిస్తారు. మన ఫేస్ చూసుకుంటే వాళ్ళు ఎట్లా కోపం యాక్ట్ చేస్తే లోపల వాళ్ళ బాడీకి అట్లా మనకు కోపం వస్తుంది. వాళ్ళ బాడీ మన ఫేస్ చూసుకుంటా వాళ్ళు ఎట్లా కోపం యాక్ట్ చేస్తే మనకు అట్లా కోపం వస్తుంది.
ఒకవేళ వాళ్ళు మనం కూడా చేయాలనుకున్నాం అనుకో, మనం కూడా చేయొచ్చు. కానీ వాళ్ళ ఫేస్ మీకు తెలిసి ఉండాలి. అట్లయితేనే మీరు చేసినా వాళ్ళకు పోతుంది, వాళ్ళు చేసినా మనకు వస్తుంది. అంటే ఈ కనెక్టివిటీలో ఉంటే కనుక మనం ఏం చూపించినా వాళ్ళకు పోతుంది, వాళ్ళు ఏం చూపించినా మనకు వస్తుంది ఫేస్ ద్వారా. ఓకే అన్న. అయితే ఇట్లా చాలామందిని గల్ఫ్ కంట్రీలో కూడా చంపిర్రు, తెలియకుండా కూడా చంపిర్రు. కొంతమంది తెలిసి ఉండి బ్లాక్మెయిల్ చేసిర్రు. దాదాపు ఒక 10 నుండి 50 కోట్ల వరకు దొరుకుతుంది. అంటే ఒక 3-4 కంట్రీ పాస్పోర్ట్ ముద్ర ఉంటే కనుక వీళ్ళకు 10 నుండి 50 కోట్లు దాకా ఈజీగా దొరుకుతుంది. అంటే ఒక కంపెనీ నుంచి తీయరు వీళ్ళు, దాదాపు ఒక 20-30 కంపెనీ నుంచి తీస్తారు. అంటే అన్ని కంపెనీలో ఇప్పుడు గల్ఫ్ కంట్రీలో వీళ్ళ కనెక్టివిటీలో ఉన్నారు. ఈ హెచ్ఆర్ఓ కానీ, వీళ్ళు క్యాషియర్ కానీ, వీళ్ళ అందరిగా మొత్తం స్టాఫే వీళ్ళతోని కనెక్టివిటీలో ఉండి వీళ్ళు చేస్తారు అన్నట్టు. ఒక్కొక్క కంపెనీ నుంచి తీస్తారు వీళ్ళు పైసలు. అట్లా కూడా చేస్తారు. సో గల్ఫ్ కంట్రీలో ఉండే అన్న చాలా జాగ్రత్త. వీళ్ళు చూసేది ఎట్లా అంటే ప్రతి ఒక్క కంపెనీలో ఒక వర్కర్లో ఒక 5-10 మందిని వర్కర్లో ఉంచుకుంటారు. సో ఒక స్టాఫ్లో కూడా ఉంచుకుంటారు అన్నట్టు వీళ్ళతోని. అంటే మెత్తగా ఎవరైతే అరబీ రానోలో, ఎక్కువ స్టడీ లేనోళ్ళనో వాళ్ళను చూసి చేస్తారు అన్నట్టు. ఈయనకి ఏ విధంగా అయితే చంపాలి అనేది చేస్తారు. సో మన అన్నదమ్ములకే కమిషన్ మాట్లాడుకొని కూడా చేస్తుర్రు. అంటే మా మీదికి రావద్దు, వాళ్ళ తమ్ముడు చెప్పించిండో అన్న చెప్పించిండో వాళ్ళ మీద దోసేస్తే, ఒకవేళ ఎవరైనా పట్టుకున్నారనుకో వాడు చెప్పించిండు, అట్లా కూడా చేస్తారు. సో చాలామందికి ఇట్లా చేసిర్రు తెలియకుండా. ఇది తెలియకుండా నడుస్తుంది. ఇప్పుడు నాకున్నది నీకు తెలియదు, నీకున్నది నాకు తెలియదు, కానీ ఇది నడుస్తుంది. సో అందరూ తెలుసుకోవాలి దీని గురించి. ఏమన్నా మీరు అడగాలనుకుంటే కూడా నన్ను ఫోన్ చేయొచ్చు. నా ప్రతి ఒక్క వీడియోలో ఫోన్ నంబర్ ఉంది. ఓకేనా. ఇక మన ఇండియాలో కూడా ఇక్కడ ఎక్కువ కమిషన్ మన పోలీస్ వ్యవస్థలో కానీ, రాజకీయ నాయకులతోటి కానీ, మీడియా వ్యవస్థలతోని కానీ, అన్ని వ్యవస్థల్లో ఇప్పుడు కనెక్టివిటీలో ఉన్నారు. హాస్పిటల్లో, అన్ని రంగాల్లో ఇక్కడ ఇండియాలో కూడా ఒక ఊరికి ఒక 3-4-5 ఉంటారు వీళ్ళతోటి. దాదాపు ఒక 10 మంది దాకా ఉంటారు. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈయన వీడియో చూడొద్దు, వీడియో చూడకుండా ఉండాలి. అంటే ఇప్పుడు మన ఊర్లో ఒక 10 మంది, ఒక 50 మంది యాక్టివేట్ ఉంటే ఆ 50 మందికి ఒక్కొక్కరు చూస్తూ ఉంటారు అన్నట్టు. ఒక 10 మందికి ఒక్కొక్కరు ఇట్లా ఎవరు ఏం చూస్తుర్రు, ఫేస్బుక్ చూస్తుర్రా, ఇన్స్టాగ్రామ్ చూస్తుర్రా అంటే మనం వాళ్ళ ఫేస్ చూసి మనం చెక్ చేస్తే వాళ్ళు ఏం చేస్తుర్రు అనేది మనకు కనిపిస్తుంది. ఈ కనెక్టివిటీలో ఉంటే మనం వాళ్ళ ఫేస్ చూసుకుంటా, మనం వాళ్ళ ఫేస్ కనెక్ట్ చేసి మనం చూస్తే కనుక వాళ్ళు ఏం చేసేది మొత్తం క్లియర్ కట్గా అనిపిస్తుంది. అట్లా కూడా ఉన్నది. మనకు చెవులకు మాటలు వస్తాయి, మన కళ్ళే సీసీ కెమెరా లెక్క, అట్లా అన్నమాట. ఓకే అన్న. ఇంకా ఒక 10 మంది చూస్తూ ఉంటారు. ఒక 50 మంది యాక్టివేట్ ఉంటే ఒక 10 మంది చూస్తూ ఉంటారు. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఏ వీడియోలు చూస్తుర్రు, ఈయన వీడియో చూస్తుర్రా లేకపోతే వేరే వీడియో చూస్తారా. దాదాపు ఓకే మీరు ఇట్లా ఈయన వీడియో చూడొద్దు అని చాలామందికి ఇట్లా వాళ్ళు దగ్గర చేసి పెట్టారు కదా ఊరికి ఇట్లా ఒక 5 మంది 10 మంది. కానీ అన్న మీరు ఒక నెలకు ఒక 50,000 జీతం తీసుకోరు. ఇది నిజం. ఒక 50,000 జీతం తీసుకోరు. ఇంకోటి నా వీడియో షేర్ చేయరి, ఒక 50 లక్షలు డిమాండ్ చేయరు. తీసేయమంటే ఒక 50 లక్షలు డిమాండ్ చేయరు. ఖచ్చితంగా మీకు ఒక 20-30 అన్నా కన్ఫామ్గా దొరుకుతుంది, ఒక 10 అన్నా దొరుకుతుంది. కానీ మీరు గట్టిగా ఉండి మన ఇంట్లో ఇగో ఇది నడుస్తుంది, ఈ జనరేషన్లో ఇది నడుస్తుంది, ఈ పని మనం చేయాలి, మనం ఈ డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకొని మీరు చేస్తే, మీరు నా వీడియో షేర్ చేస్తే మీరు కూడా మీకు ఫోను మీకు చెవులో వేసో మీకు చెప్తారు. ఇట్లా చెప్తే
మీరు కూడా నాకు ఫోన్ చేయండి. మేము ఎట్లా దీనికి ముందుకు పోవాలి. సో ఇట్లా చేస్తే కనుక మీకు కూడా చాలామందికి ఎలా బెనిఫిట్ అయింది. నా వీడియో ద్వారా కానీ నా నా వెనకాల కానీ చాలామందికి ఎలా పైసలు దొరికినాయి. ఓకే అన్న, మీ ఎవరన్నా చేయొచ్చు. సో నా వీడియో షేర్ చేయొచ్చు. నా ఫోన్ నంబర్ దగ్గర ఉంచుకోర్రి. సో నన్ను ఏమైనా ఇబ్బంది పెడితే కనుక మీరు కాల్ చేయరు నన్ను. ఓకే అన్న, దాని ఇంకా రూట్ మ్యాప్ ఎట్లా ముందుకెళ్ళాలి అనేది నేను ఇంకా చెప్తా. సో ఇది చేతబడి అని బెదిరిస్తారు, కానీ ఇది చేతబడి కాదు, ఇది ఒక టెక్నాలజీ. కొద్దిగా ఎక్కువ భయపెట్టిస్తారు. అంటే ముందు నేను కూడా కొద్దిగా భయపడ్డా, కానీ మెల్లగా నేను కూడా కొద్దిగా మొత్తం తెలుసుకున్నా కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళు ఎంత నన్ను ఏం చేసినా నాకు ఫరక్ పడది. ఎట్లా అంటే నన్ను ఒక హీనంగా టార్చర్ పెడతారు. అంటే టార్చర్ పెడతారు, చూపిస్తారు, ఈయనకి ఇట్లా పెడుతున్నావా అని టార్చర్ పెట్టి వేరేళ్ళకి బెదిరిస్తారు. చాలామందికి ఇట్లా బెదిరించి పైసలు తీసిర్రు. దాదాపు నా వెనకల్లా ఒక 50 కోట్లు తీసిర్రు వీళ్ళు. ఇట్లా ఇప్పటి నుంచి కాదు, ఇది నడుస్తుంది 2020 నుంచి నన్ను చూపించుకుంటా వస్తుర్రు వీళ్ళు. నన్ను చూపించుకుంటా తీసుడు 2023 నుంచి 8వ నెల నుంచి నన్ను చెవుల మాటలు వేసి బెదిరించుడు. ఇక్కడ నుంచి పోతావా లేదా, అరే నువ్వు చెప్పడానికి నాకెవరు నువ్వు అని. నేను మెల్లగా అరే నేను పైసలు ఇచ్చేస్తానా, నన్ను తీయలే. అరే నేను ముక్కు రాసినా తీయలే. నా గ్రూప్లో ఎందుకు వస్తున్నావు అని నన్ను బెదిరించుడు. నా గ్రూప్లో నువ్వు ఎందుకు వచ్చినావు అంటే, ఐఎంఓ గ్రూప్ అంటే ప్రతి ఒక్క టిక్టాక్ గ్రూప్ కానీ ఐఎంఓ గ్రూప్ కానీ ఏ గ్రూప్ కానీ మనం పోతాం వస్తాం, ట్విట్టర్ కానీ ప్రతి ఒక్క గ్రూప్. కానీ నువ్వు పట్టి నువ్వు నన్నే అంటే వీళ్ళు ఫస్ట్ నుండి నన్ను కనెక్టివిటీ చేసి వీడు మెత్తగా ఉన్నాడు కదా అని ప్లాన్తో చేసిర్రు. కానీ ఇలా భగవంతుడు నన్ను కూడా నిలబెట్టిండు, నేను కూడా ఇడిచిపెట్టా. ఇలా ఇండియాలో కూడా ఏ ఒక్క ఇక్కడ చేసిన అన్యాయాలు దాగలే. సో ఇది కూడా దాగది, మెల్లగా బయటికి వస్తుంది. సో నేను తీసుకొస్తా. నేను దీని మీద వాళ్ళకు నేను ఒక్కనే నిలబడ్డా దీని ముందు. సో ఎవరికన్నా ఇట్లా జరిగితే ముందుకు రావచ్చు, ముందుకు రండి. ఓకే అన్న, మీకు ఎట్లా ఏమైనా నష్టం చేసిర్రా అది కూడా మీరు చెప్పచ్చు. సో నేను ఈ టెక్నాలజీ ముందు నేను యాక్టివేట్గా ఉన్నా. దీనికి పట్టిస్తా, నేను కోర్టులో కూడా వేస్తా. ఇప్పుడు నేను ఇక్కడ దీని మీద పిటిషన్ కూడా వేయడం జరిగింది. కానీ ఆ పిటిషన్ ఇప్పుడు వాళ్ళకు మొత్తం వ్యవస్థ మొత్తం కనెక్టివిటీ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది, మన పిటిషన్ ఆగిపోతుంది. ఇక అందరికీ తెలిసిందే అది. కానీ చేసేటోడు గట్టేవాడు అయితే ఒక ఇద్దరు, నాకు ఇంకొకరు మా ఫ్యామిలీని వేస్తలేరు. నన్ను మానసికంగా చంపేసి పైసలు తీసుకోవాలనుకున్నారు. గల్ఫ్ కంట్రీ నుంచి నేను ఒక 2 కంట్రీలో పనిచేసిన, మస్కట్లో కానీ బహ్రెయిన్లో కానీ. ఇంకా వీళ్ళు ఇంకా ఎక్కడెక్కడ క్రియేట్ చేసి తీసిరో తెలియదు, కానీ 2 కంట్రీలో అయితే నేను చాలా రోజులు పనిచేసిన. దాదాపు అక్కడ నుంచి ఒక 30 కంపెనీ నుంచి తీయచ్చు. దాదాపు మొత్తం వీళ్ళ ఒక 10 కోట్లు టార్గెట్. అంటే నన్ను ఇంటి నుంచి నా భూములు నేను ఒకవేళ చనిపోతే నా భూములకు ఇట్లా అమ్మిపిచ్చి ఇటు నుంచి కమిషన్ మాట్లాడుకున్నారు. మా వాళ్ళని దగ్గర చేసారు. ఫస్ట్ మా పాలోళ్ళను కానీ మా అత్తమ్మ కొడుకును కానీ దగ్గర చేసి నన్ను అటు స్టార్ట్ చేసిరు అన్నట్టు. ఇక తిట్టుడు అవ్వని అయ్యని, ఇక మనకు అది ఇది ఇక మస్తు ఘోరంగా చూపిస్తారు అన్నట్టు. ఇక మనకు బట్టలు లేనట్టుగా చూపించుడు, లేకపోతే నాకే వేరే వాళ్ళకు చూపించుడు, అట్లా మొత్తం నడుస్తూ ఉంటాయి. అంటే దీంట్లో ఏ విధంగా క్రియేట్ చేసి చూపిస్తే అట్లా వస్తుంది. దీంట్లో ఎక్కువ అబద్ధాలు ఉంటాయి, దీంట్లో ఎక్కువ అబద్ధాలు చూపిస్తారు, అబద్ధం మాట్లాడతారు, ఎక్కువ అబద్ధాలు నడుస్తాయి. అంటే మొత్తం ఇప్పుడు ఒక్క మనిషి మొత్తం ఒక్కడే టార్గెట్ కావాలంటే మొత్తం దింపుకొస్తారు. నా చుట్టూ జనాలను, నాకు దగ్గర బంధువులు ఎంతమంది ఉన్నారో అలా దింపుకొస్తే ఇక నువ్వు ఒక్కడేరా, నీతో ఏది కాదు అని అట్లా కూడా తీసుకొస్తారు అన్నట్టు.
కానీ నన్ను తీసుకొచ్చినా నేను ఇలా నేను ఒక్కనే చేస్తా అంటే నా దగ్గర అది ఉంది. కానీ నేను ఇలా డబ్బుకి కొద్దిగా తక్కువని కావచ్చు, కాకపోతే మెల్లమెల్లగా అన్నీ భగవంతుడు ఉన్నాడు, ఇలా నిలబెట్టిండు ఉన్నాడు. సో ముందుకు వెళ్తూ ఉన్నా. సో చూడుర్రి, షేర్ చేయర్రి నా వీడియో కూడా. ఇంకా వీళ్ళ వీడియో ఎవరు చూడకూడదు అని మీరు చూసుకుంటూ ఉంటారు అంటే దాదాపు ఒక 50 వేలు అడుగుర్రి. సో ఈ వీడియో షేర్ చేయరి, ఒక 50 లక్షలు డిమాండ్ చేయండి. ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే దీని గురించి నా నంబరు ప్రతి ఒక్క వీడియోలో ఉంది అన్న, సరేనా? ఇంకా దీని గురించి చెప్పుకుంటా పోవాలంటే చాలా ఉన్నాయి. కానీ ఒక్క మనిషి ద్వారా ఏ విధంగా అయితే ఈ మనిషికి నాశనం చేయాలంటే ఆ విధంగా చేస్తారు. చాలా గమనించాలి. మనకు కోపం ఎక్కిస్తారు. మెయిన్ మనం కొద్దిగా కోపం అయినప్పుడు మనం కొద్దిగా చూడాలి తిరిగి, అరే నాకు ఈ కోపం ఎట్లా వస్తుంది అంటే మనకు కనెక్టివిటీ ఉంటే మనకు కోపం ఎక్కిస్తారు ఖచ్చితంగా. అంటే వీళ్ళు ఫస్ట్ చాలామందికి కనెక్ట్ చేసి పెట్టరు, కానీ ఎక్కువ మందికి చెవులో దించలే మాటలు తెలుసుకుంటూ ఉంటారు. అంటే ఈయన దగ్గర ఈడు ఏం సామాన్ తీసుకుంటుండే, ఎక్కడ కమిషన్ దొరుకుతుంది, లేకపోతే ఏ విధంగా అయితే ఈయన వెనకాల మేము స్కామ్ చేసుకుంటూ పోవాలి, అట్లా కూడా చేస్తున్నారు. ఇది మొత్తం ఒక స్కామ్, బ్లాక్మెయిల్, సైబర్ క్రైమ్. ఓకేనా? ఇప్పుడు ప్రతి వ్యవస్థలో, ఇండియాలో కూడా ప్రతి వ్యవస్థలో వీళ్ళు అయిపోయారు. సో ముందు ఇంకా నేను వేసుకుంటా పోతా దీని గురించి. సో అందరు చూడాలి. కానీ ఒక్క కంట్రీని ఏ విధంగా డ్యామేజ్ చేయాలో ఈ టెక్నాలజీ తోటి చేయగలుగుతారు, అట్లా కూడా ఉంది. సో ఇప్పుడు ప్రతి వరల్డ్లో నడిపిస్తున్నారు. మరి ఇంకోటి చాలామందికి ఇప్పుడు పెద్దోళ్ళకి ఇప్పుడు వేస్తున్నారు. మరి ఇంతకుముందు నేను నిలబడ్డాకనే ఇప్పుడు 2023 నుంచే కొద్దిగా స్టార్ట్ 3 నుంచి కాదు 2025 నుంచి స్టార్ట్ చేసుకుంటా వచ్చిర్రు మెల్లమెల్లగా వేసుకుంటా. అంటే వీడు ఎట్లా నా నిలబడ్డాడిగా గట్టిగా విడిచిపెట్టడని. కానీ ఇప్పుడు ఎందుకు చూపిస్తారు, అప్పుడు ఎందుకు చూపించలే? ఇలా ఒక 15 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ముందు నుంచి నాకు వేయక ముందు 2023 నుంచి కాక ముందు ఒక 15 సంవత్సరాల ముందు నుంచి నడుస్తుంది. మరి అప్పటి నుంచి ఎందుకు వేయాలి అందరికీ? ఇప్పుడు మొత్తం జేబు నింపుకొని చాలామందిని చంపి మన దేశం మనుషులకే చంపి మళ్ళీ వాళ్ళ మీదనే పైసలు తీసుకొని మళ్ళా మనోళ్ళకే ఆట ఆడిపించుడు, బ్లాక్మెయిల్ చేసుడు, ఇంకా ఇట్లా ఇప్పుడు నేను పట్టిస్తా అంటే అందరినీ దగ్గర చేసుడు, పెద్దోళ్ళను అట్లా చేస్తుడు. కానీ ఇంతకుముందు ఎందుకు చేయలే? మరి ఇంతకుముందు ఎందుకు చూపించలే? మీరు కూడా ఆలోచించాలి. చాలామంది పెద్దలు ఉన్నారు దీంట్లో, ఆలోచించాలి. మరి అన్ని రోజుల నుంచి ఎందుకు వేయాలి, ఇప్పుడు ఎందుకు చేస్తుర్రు? కానీ ఇప్పుడు కరెక్ట్ పట్టు పడితే అవుతుంది. కాకపోతే నేను పడుతున్నా, కానీ మెల్లమెల్లగా అయితే ఇంత తొందర కాదు. ఇప్పుడు నా ఫ్యామిలీకి వేస్తలేరు, మెయిన్ ప్రాబ్లం నా ఫ్యామిలీకి వేస్తలేరు. కాబట్టి నేను నా వర్క్ కొద్దిగా మెల్లగా స్లో నడుస్తుంది. స్లో అంటే ఇప్పుడు నాకు కూడా ఈ టెక్నాలజీ కావాలి. కానీ వరల్డ్లో ఒకటే టెక్నాలజీ ఉంది. ఇది నేను కూడా ఈ విధంగానే తీయాలంటే ఇప్పుడు నన్ను చంపేసి వీళ్ళు గిన్నెకో ఒక 10 కోట్ల టార్గెట్ వేసారు. నన్ను చంపేయాలి, 10 కోట్ల టార్గెట్ వేసారు. మొత్తం నా వెనకాల మొత్తం ఒక 50 నన్ను చూపించుకుంటా ఒక 50 కోట్ల టార్గెట్ వీళ్ళది. ఆ టార్గెట్ ఎప్పుడో అయిపోయింది. ఇంకా చూపిస్తూనే ఉన్నారు, తీస్తూనే ఉన్నారు తీసేటోళ్ళ దగ్గర. కానీ ఇక నాకు కూడా ఈ టెక్నాలజీ దొరుకుతుంటే బాగుంటుండే. కానీ ఈ టెక్నాలజీ దొరకది. ఇప్పుడు వడల ఒకటే నడుస్తుంది. మళ్ళీ ఈ నడిపించేటోళ్ళు మన సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్ నుంచే ఉన్నారు. వీళ్ళు లంబడోళ్ళే నడిపించేటోళ్ళు కూడా. నేను కూడా వీళ్ళకి ఇడిచిపెట్టా. సో చూద్దాం ఎప్పుడు దాకా అవుతుంది. సో చూడండి ఈ వీడియో. నేను వేసుకుంటా పోతా, తెలుగులో, హిందీలో, బంజారా భాష, ఈ 3 భాషలో నేను వేసుకుంటూ పోతున్నా. ఓకే అన్న.